చైర్మన్ మురళీకృష్ణ గారికి, అలాగే మిత్రులు, అలాగే బకీరాజు గారికి, మినర్వా కుటుంబ సభ్యులకు, అలాగే మినర్వా సిస్టర్ కన్సర్న్, మినర్వా బిఎస్సి ఎంఎల్టీ అండ్ ఫిజియోథెరపీ సిబ్బందికి, అలాగే స్టూడెంట్స్కు అందరికీ కూడా అయితే ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక జోషి గారు చెప్తూ అన్నారు, మన జాతీయ జెండా ఈరోజు ఎదుగుతుంది అంటే దానికి కావాల్సిన విధాన్ని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళ యొక్క ఆ శ్వాస అని చెప్పి. మీలో ఎంతమందికి ప్రాణత్యాగం చేశారన్న విషయం తెలుసు నాకు తెలియదు, కానీ నేను కూడా ఒక సందర్భంలో షాక్ అయ్యాను. చదివిన తర్వాత పార్లమెంట్లో ఒకసారి శశితో అడిగారు, స్వతంత్ర సంగ్రామంలో మొత్తం ఎంతమంది ప్రాణాలను త్యాగం చేశారు అని చెప్పి. 1857లో మొట్టమొదటిసారిగా సిపాయి తిరుగుబాటు అనేది జరిగింది. అక్కడి నుంచి 90 సంవత్సరాల పాటు స్వతంత్ర సంగ్రామం అట్లా కొనసాగుతూ విధి లేని పరిస్థితుల్లో సుభాష్ చంద్రబోస్ని కలిసి బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఏదో వేరే కారణం చెప్పి స్వతంత్రాన్ని ఇచ్చే తప్ప దానికి కారణభూతుడు నేతాజీ సుభాష్ చంద్రబోసే అని చరిత్ర వ్యతిరేకిస్తుంది ఈరోజు. సో ఆ వెళ్ళిపోయినప్పటికీ 1857 నుంచి 47 వరకు ఈ 90 సంవత్సరాల్లో బ్రిటిష్ వారి లెక్కల ప్రకారం సాక్షాత్తు పార్లమెంట్లో శశి తరూర్ అడిగి చెప్పిన దానికి సమాధానం అంటే గుండె పగిలిపోతుంది. అది 3,52,00,000 అనేది చనిపోవడం. 90 సంవత్సరాల్లో 3,52,00,000లో సుమారు 25 లక్షల మంది కేవలం చిన్న పిల్లలు. అందులో అతి చిన్న పిల్ల వయస్సు ఎవరంటే బాజీ రౌత్ అని చెప్పి ఒడిశాకి చెందినప్పుడు 13 సంవత్సరాల 8 నెలల వయసులో ఒక పడవ నడిపేవాడి కొడుకు ఆ పడవని అవతలకి దాటించుకుని బ్రిటిష్ సైన్యం అడిగితే, నేను దాటించను, మీ వాళ్ళని నేను దాటించు అంటే కాల్ చేస్తానంటే కాల్స్తే కాల్చడం రాన్నారు. నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపబడిన మొట్టమొదటి కుర్రవాడు, మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు 13 సంవత్సరాల 8 నెలలు. తర్వాత రెండవ వ్యక్తి సునీత చౌదరి, కేవలం 14 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వాళ్ళు చేసే అన్యాయానికి ప్రతిఘటిస్తూ ఒక బ్రిటిష్ మేజిస్ట్రేట్ని హత్య చేసింది. అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళ కాల్పులకి సునీత చౌదరి రెండవ అతి చిన్న వయసులో మరణించినాడు. ఇక మూడవది హుదీరామ్ హుసేన్ అతను 18 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా ఉరికంబం ఎక్కి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. ఇక తర్వాత కాలం తెలుసు మీకు, మన ఝాన్సీ లక్ష్మీబాయి, ఆమె కేవలం 29 సంవత్సరాలు, అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాలు, చంద్రశేఖర్ ఆజాద్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా 23 సంవత్సరాలు, 22 సంవత్సరాలు. అంటే సుమారు 25 లక్షల మంది ఆ వయసులో మన దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పెళ్లి అయిన వాళ్ళు, పిల్లలకు అన్నవాళ్ళు, వాళ్ళంతా దేశం కోసం స్వతంత్రం కోసం వెళ్తామంటే ఆ భార్యలు అంతా కూడా దేశం కోసం మీరు ఏదైనా చేయండి అని చెప్పి వీరతని కొంచెం కుండించి ఆ 90 ఏళ్లలో తమ భర్తలను కోల్పోయిన భార్యలు ఎంతమంది అంటే 3,25,000 మంది అనుకుంటారు. అంటే ఆ రోజుల్లో భర్త చనిపోతే పుష్పాలు పెట్టుకోవడానికి అనుమతించే పద్ధతి లేదు కాబట్టి దేశ స్వతంత్రం కోసం 3,25,000 మంది స్త్రీమూర్తుల జడల నుంచి ఆ పుష్పాలు నేలకు వెలిగినాయి. కాబట్టి దానికి గుర్తుగా ఈరోజు త్రివర్ణ పతాకంలో మనం పువ్వులేసి ఆ పువ్వుని పెట్టుకొస్తాం. జోషి గారు చెప్పినట్టుగా అయితే శ్వాస 3,52,000 అయితే ఆ పుష్పాలు 3,25,000 మంది మాతృమూర్తులు దేశం కోసం తమ భర్తల్ని ప్రణంగా పెట్టింది. మరి ఈ రోజున మనం ఇందాక పెద్దలంతా చెప్పినట్టుగా అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందుతున్నాం, కానీ ఒకే ఒక రంగంలో తీవ్రంగా మనం వెనుకబడి ఉన్నాం. అదే జాతి ప్రేమ, దేశ భద్రత. ఇది నా దేశం అన్న మాతృదేశ భక్తి లేకపోవడం. ప్రతి వాళ్ళు కూడా అది చిన్నతనం నుంచి దీంట్లో పెద్దల యొక్క పాత్ర కూడా ఉంది. మా వాడు ఏదో విధంగా ఐఐటి పాస్ అయినది ఇంకోటి చేసి అమెరికా వెళ్ళిపోవాలి, రష్యా వెళ్ళిపోవాలి అన్నారు తప్ప ఇక్కడ తిని ఇక్కడ తిరిగి ఇక్కడ ప్రభుత్వ సొమ్ముతో డిగ్రీలు చేసి మన దేశం కోసం ఏం చేస్తామన్న ఆలోచన పెద్దలు లేక అది రుద్దితే పిల్లలు కూడా అమెరికా, రష్యా ఎట్లా పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ ఇండియా, రెడీ ఇండియన్స్ అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ 3,52,000 మంది శ్వాస యువకులు ఒక్కసారి ఈ సందర్భంగా మీరు ఆలోచించండి. కాబట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించగలరు, కానీ ప్రాణాలు అర్పించిన వాళ్ళ యొక్క ఘనతని, వాళ్ళ యొక్క ఆలోచనని మీరు అర్థం చేసుకుని జాతి కోసం నేను ఏం చేయాలని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే అదే అన్నిటికన్నా పెద్ద శ్రద్ధాంజలి.
ఈ విషయంలో చెప్పాలంటే జపాన్కి మించిన ఆ దేశ ప్రేమ ఇంకెవరికి ఉంది. అందుకనే ఎన్ని తుఫాన్లు ఎన్ని సునామీలు వచ్చినా అది పడిలేచే కెరటంలా ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ మధ్యన ఒకసారి రతన్ టాటా గారు రాశారు, ఒకసారి అతని మిత్రుడు జపాన్ వెళ్ళినప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఎదర్ సీట్లో కాలు పెట్టి కూర్చున్నట్ట. అట్లా కూర్చుని ప్రయాణం చేస్తుంటే నిద్ర పెట్టేసిందట. నిద్ర పెట్టి దగ్గరికి వచ్చి టైంకి వస్తే ఒక జపానీ ఒళ్ళో అతని యొక్క కాళ్ళు ఉన్నాయి. అంటే ఎదర్ సీట్లో ఒక జపాన్ వ్యక్తి కూర్చుని అతని ఒళ్ళో ఇక్కడ కాళ్ళు పెట్టుకున్నట్ట షూట్ వదలడంతో. ఇక్కడ కంగారు పడిపోయి, సారీ మీరేంటి ఇలా పెట్టుకున్నారు, ఖాళీగా ఉన్న పక్కన కూర్చోవచ్చు కదా అన్నట్టు మన ఇండియన్ లాగా ఆలోచిస్తూ. అప్పుడు ఆ జపానీ చెప్పాక, నేను ప్రతిరోజు ఈ ట్రైన్లోనే ప్రయాణం చేస్తాను, మీరు ఆ బూటి కాళ్ళతో ఎదర్ సీట్లో పెట్టినప్పుడు మా ట్రైన్లు అపరిశుభ్రంగా ఉంటే మా చేతికి అది కలగదు, కాబట్టి దాని మీద ధూళి పడకుండా నా ఒళ్ళో ఆమె ఆ పాదాలు పెట్టాను అన్నాక అది అక్కడ పడుతుంటా. సో మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా, చిన్న సమస్య వస్తే ముందు అందించేది ప్రభుత్వ బస్సుల్ని, ప్రభుత్వ ట్రైన్ని, ప్రభుత్వ కార్యాలయాన్ని. అది ఎవరిది అయినా ఆ ఇంగిత జ్ఞానం అనుకుంటున్నా. ముందు దేశం కోసం ఆలోచించింది, ఆలోచించి ఆ దేశం కోసం ఎంతో కొంత కృషి చేస్తే అప్పుడు డెఫినెట్గా ఈ స్వతంత్ర సంగ్రామం జరుపుకున్నందుకు ఒక సార్థకత వస్తుంది. లేదు అంటే వచ్చేమో జెండా ఎగరేసాం, మిఠాయి తిన్నాం, వెళ్ళిపోయాం అని కొంతమంది అనుకుంటే ఈరోజు సెలవు దినంగా కొంతమంది అనుకుంటారు. కాబట్టి వచ్చిన కొంతమంది అన్నా సరే ఈ విధంగా ఆలోచించి జాతి పౌరులుగా తీర్చిదిద్దబడాలని, అలాగే మా మినర్వ పేరు ప్రతిష్ఠలు అదేవిధంగా ఎగిరే విధంగా మీరంతా కృషి చేయాలని మనసాభాష కోరుకుంటూ దీనిని సెలవు తీసుకున్నాను.